ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రులు, కలెక్టర్లు, సెక్రటరీలు, హెచ్ఓడీలు. సదరు కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న అనంతపురం జిల్లా కలెక్టర్ బో ఆనంద్ ముఖ్యమైన అంశాలపై చర్చించడం జరిగింది. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ముస్తాబు, పీటీఎం, 10th క్లాస్ పరీక్షలు అన్నాం. సింపుల్ ఇంటర్వెన్షన్. మామూలుగా 10th క్లాస్ రిజల్ట్స్ బాగా వస్తే ముందు రాజకీయ నాయకులు మేము క్రెడిట్ తీసుకొని మా ఫోటోలు వేసుకుంటాం. మొన్న రివర్స్ చేశారు. రియల్ హీరోస్ స్టూడెంట్స్ వాళ్ళ ఫోటో వేసి యాడ్ ఇచ్చారు. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ మాత్రం ఇలాంటి ఒరవడి సృష్టిస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా ఒక నూతన ఒరవడి తీసుకొచ్చారు. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. గవర్నెన్స్ ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ, ఈ మూడు కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీ మెచ్యూర్. టెక్నాలజీ అందరూ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్. ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అందులో చాలా వరకు నా లెక్క ప్రకారం ఇంకా చేయాలని చాలా ఉంది. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం. అనేక పాలసీలు తీసుకొచ్చాం. చీఫ్ మినిస్టర్ నాకు ఒక కమిట్మెంట్ ఉంది. చెప్పింది నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ వేర్ ట్రస్ట్ ఫ్యాక్టర్. ఈ అన్నింటి మధ్య మీరు చూసినప్పుడు నేను క్లియర్ గా మీ అందరికి మళ్లీ చెప్తున్నా, ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. దట్ ఈస్ వేర్ ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒకటి వెల్ఫేర్ ఇవ్వకపోతే పబ్లిక్ లో ఒక సానుకూలమైన వాతావరణం. ప్రజాస్వామ్యంలో డబ్బులుండే వాళ్ళకి వెల్త్ క్రియేట్ చేయడం కాదు. వెల్త్ క్రియేషన్ సామాన్య ప్రజలకు అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ ఈజ్ ఆబ్లిగేషన్. కాదు, మన బాధ్యత.